ఈ వాచెస్ జస్ట్ 100 రూపీసే. ఎక్కువ ఎక్సైట్ అయిపోకండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 4 వాచెస్. ఈచ్ వాచ్ జస్ట్ 100 రూపీస్. అయినా కూడా రీజనబుల్ అనిపిస్తుంది కదా. మీ సంగతి ఏమో తెలియదు కానీ నాకు మాత్రం రీజనబుల్ అనిపించింది. పిల్లలకైతే బ్రాండెడ్ వాచెస్ కన్నా ఇవే బెటర్ అనిపిస్తుంది. వాళ్ళు ఎలాగో ఏ వాచ్ అయినా సరిగ్గా మెయింటైన్ చేయరు. కొన్ని రోజులు వాడు పాడు చేసినా కూడా 100 రూపీసే కదా అని పెద్ద బాధ అయితే అనిపించదు. కానీ ఈ రియలైజేషన్ మాత్రం ముందు బ్రాండెడ్ వాచెస్ కొని అవి పాడు చేశాక వస్తుంది. ఇప్పుడు పిల్లలు అన్నిట్లోనే క్రియేటివే. వాచెస్ ఇలా కూడా పాడు చేయొచ్చా అనే లెక్కలో పాడు చేస్తున్నారు. కానీ ఇప్పటి పిల్లలకి బ్రాండ్ పిచ్ కూడా బాగా పెరుగుతుంది కదా. మాకు పర్టికులర్ గా ఈ వాచ్ కావాలి అని స్టబర్న్ గా అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వీళ్ళల్లో మా వాడు కూడా ఉన్నాడు. చూసారా, ఇన్ని వాచెస్ ఇన్ని రకాలుగా, అది క్రియేటివ్ గా పాడు చేసాక కూడా మళ్ళీ బర్త్డే కి క్యాసియో కొనిపించుకున్నాడు. సో ఇలా బాధపడుతున్న పేరెంట్స్ కినేమో టైమ్ ల్యాండ్ షోరూమ్ వాడు మంచి ఆఫర్ పెట్టాడు. 100 రూపీస్ కి బ్రాండెడ్ వాచ్. అబ్బా, వినడానికి ఎంత బాగుందో కదా. అందరూ ఇలా అనుకునేమో ఆఫర్ పెట్టిన రోజు ట్రాఫిక్ పోలీసులతో క్రౌడ్ క్లియర్ చేసే సిచ్యువేషన్ కి వచ్చేసింది. అండ్ ఈ న్యూసే ఇన్స్టాగ్రామ్ లో ఇంకా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొత్తం మీద పబ్లిసిటీ అయితే గెయిన్ చేసుకుంది కదా. ఎవరికి తెలియని షోరూమ్ ని ఈ షోరూమ్ లో మంచి వాచ్ కలెక్షన్ అయితే ఉందే అనిపించుకునేలా చేసుకుంది. ఇప్పుడు మెయిన్ టాపిక్ 100 రూపీస్ కే బ్రాండెడ్ వాచ్ సంగతికి వస్తే, ఒరిజినల్ బ్రాండెడ్ వాచెస్ ఎక్కడైనా 100 రూపీస్ కి వచ్చేస్తాయా అని 100 రూపీస్ మాత్రం ఈ వాచెస్ బానే ఉన్నాయి అనిపించింది. అండ్ 100 రూపీస్ కూడా ఇలాంటి మంచి వాచెస్ చాలా మందికి దొరకలేదు తెలుసా. ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వార్మ్ అన్నట్టు ఎవరైతే ఎర్లీగా షాప్ వచ్చారో వాళ్ళకే దొరికాయి. మిగతాదంతా పూర్ణ మార్కెట్ స్టాకే. ఆఫర్ లో ఉన్నప్పుడు మంచి స్టాక్ దొరకడం కూడా చాలా లక్కీ తెలుసా. ఇంతకీ ఈ లక్ ని మీరు వైజాగ్ లో ఉండి గ్రాప్ చేశారా లేదా? మీకు ఈ వాచెస్ రీజనబుల్ అనిపించాయా లేదా? తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.